మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆశ్వీజ యుజ శుద్ధ ఏకాదశి. దీనికే పాపాంకుశ ఏకాదశి అని పేరు. అయితే ఈ ఏకాదశి రోజు ఎవరైనా సరే నీటిలో ఈ ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే మీకు ఉండే దరిద్రం, అప్పుల బాధలు, మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు చేసినటువంటి ఎటువంటి పాపమైనా సరే నాశనమైపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అపర కుబేరులుగా మారిపోతారని కూడా అంటూ ఉన్నారు. మరి ఈ పాపాంకుశ ఏకాదశి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి? ఏం వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న కథను విందాం. ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని వల్లె వేస్తూ గంగానదీ తీరంలో నడుస్తూ ఉన్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవటం వలన ఆ తరంగాలు కలిపురుషుడిని తాకాయి. ఎక్కడి నుండి వస్తుంది ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని కలిపురుషుడు చుట్టూ చూడసాగాడు. గంగానదీ తీరంలో ఒక బక్కచిక్కిన ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించటం చూసి ఆ మంత్రజపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. కానీ కలి ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాడు. అంతసేపు ఏం జరిగిందో కలికి అస్సలు అర్థం కాలేదు. కాసేపు అయ్యాక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈసారి మరింత దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకు కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. ఇతన్ను చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాడు. కానీ పట్టుకుందామనుకుంటే నేను ఎక్కడో పడిపోతూ ఉన్నాను. ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయ్యింది. ఇదేమైనా కృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా, విష్ణువా అనుకుంటూ ఉండగా కలిపురుషుడికి అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, సమయానికి వచ్చావు, నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి అన్నాడు. దానికి వేదవ్యాసుడు నవ్వి, ఇది నీ రాజ్యం, ఈ కలికాలం నీది, నీకే సందేహమా? ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా సరే కలిసున్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకీ నీవు కుశలమే కదా అని అడిగాడు. అప్పుడు కలి, నేను కుశలమే, నా రాజ్యంలో నేను కాక నువ్వు అయితే పాలించవు కదా. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవటం లేదు. ఇదసలు నా రాజ్యమేనా, లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తూ ఉన్నారా చెప్పండి అని వేడుకున్నాడు. దానికి వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం, అర్థమయ్యింది. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు. పట్టుకోవాలని ప్రయత్నించావా, విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంతటి మహత్తరమైన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిత్యం జపించే వారిని కలి పట్టలేడు. ఈ కథ భవిష్య పురాణంలోనిది. ఈ కథ విన్నా, ఈ నామం పలికిన సమస్త కోరికలు నెరవేరుతాయి, కలి ప్రభావం ఉండదు. ఇక వీడియోలోకి వస్తే, బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, దాని వివరాలు తెలుపమని అడిగినప్పుడు ఆ దేవదేవుడు ఈ విధంగా పలికాడు.
ఓ రాజశ్రేష్ఠ, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్తమగు పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి మహిమను వివరిస్తాను విను. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ముఖ్యంగా పద్మనాభుణ్ణి అర్చించాలి. ఈ ఏకాదశి జీవునికి స్వర్గ సుఖాలను, మోక్షాన్ని, వాంఛిత ఫలాలను వసగుతుంది. ఈరోజు చేసే విష్ణు నామోచ్చరణం చేత మనిషి దరిద్రిపైన అంటే భూమిపైన సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. ఈరోజు బుద్ధ జీవుడు మోహావశముచే నానా రకాలైన పాపకర్మలను చెయ్యక పతిత జీవులను ఉద్ధరించే శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకమున పడకుండును. శివుణ్ణి విమర్శించే వైష్ణవులు, విష్ణువును విమర్శించే శైవులు నిస్సందేహంగా నరకంలో కూలుతారు. శతాశ్వమేధ యజ్ఞఫలం కానీ, శతరాజసూయ యజ్ఞఫలం కానీ ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక్క వంతు కూడా సరిపోలవు. ఈ ఏకాదశిని పాటించటం వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యం ఈ జగత్తులో లేనేలేదు. కనుక పద్మనాభునికి పరమ ప్రియమైన ఈ ఏకాదశి అంతటి పవిత్రమైన దినం వేరే ఒకటి లేదు. రాజా, ఏకాదశి నియమపాలనలో విఫలుడైన వాని దేహంలో పాపాలు నివాసం చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గ సౌఖ్యాలను, మోక్షాన్ని, రోగ విముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాలను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉండువాడు సులభంగా విష్ణు లోకానికి చేరుకుంటాడు. ఓ రాజోత్తమ, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి తన తల్లి వైపు 10 తరాలను, తండ్రి వైపు 10 తరాలను, భార్య వైపు 10 తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యమందు గాని, యవ్వనమందు గాని, వృద్ధాప్యమందు గాని ఈ ఏకాదశిని పాటించిన వాడు సంసార క్లేశములను అనుభవింపడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్ఠగా పాటించేవాడు సమస్త పాప విముక్తుడై జీవిత అంత్యమున విష్ణు పాదాన్ని చేరుకుంటాడు. ఈరోజు బంగారమును, నువ్వులను, భూమిని, గోవులను, ధాన్యాన్ని, జలాన్ని, గొడుగును, పాదరక్షకులను దానమిచ్చిన వాడు యమ సదనానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పుణ్యాచరణం లేకుండా ఈ రోజును గడిపేవాడు శ్వాసించి ఉన్నప్పటికీ మృతుడై అనబడతాడు. అతని శ్వాసక్రియ కొలిమితిత్తులతో పోల్చబడుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. కాబట్టి ఈ పాపాంకుశ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆశ్వీజ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు మీకు కనుక వీలైతే సముద్ర స్నానాన్ని కానీ, నదీ స్నానాన్ని కానీ ఆచరించండి. పాపాంకుశ ఏకాదశి రోజు పారే నీటిలో స్నానం చేయటం వలన సమస్త పాపాలు నశిస్తాయి. అలా కుదరని పక్షంలో స్నానం చేసే నీటిలో కొన్ని ఆరే ఆకులను వేసి ఆ తర్వాత నీటిని తాకుతూ 3 సార్లు గంగా అనుకుని ఆ నీటితో స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఆరె ఆకులు చాలా అరుదుగా దొరుకుతాయి. ఎందుకంటే ఆరె చెట్లు ఎక్కువగా ఉండవు, ఎక్కువగా కనిపించవు. అరుదుగా కనిపించే ఆరె చెట్టు ఆకులను నీటిలో వేసుకొని ఈరోజు స్నానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. అలా స్నానం చేసే ముందు నీటిని తాకుతూ భూమిపై ఉన్న సమస్త నదీ జలాలు, పుణ్యతీర్థాలు, పుణ్య నదులను ఈ నీటిలో నిక్షిప్తం అవ్వాలి అని నీటితో స్నానం చేసి నేను పవిత్రంగా మారి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పుకొని ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇలా చేస్తే ఇప్పటి వరకు మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. నీటిలో ఆరె ఆకులు వేసుకుని స్నానం చేయటం వలన మీ ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీ ఒంటికి ఉన్న దిష్టి దోషం మొత్తం కూడా పోయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. నిజానికి ఆరె ఆకులు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆ ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శరీరానికి మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ ఏకాదశి రోజు కుదిరిన వారు ఒక పూట ఉపవాసం ఉండటం చాలా చాలా మంచిది. అలాగే ఇంట్లో పూజ గదిలో లక్ష్మీ నారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి అష్టోత్తరాలు చదువుతూ తులసి దళాలతో పూజ చేయండి. పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. మీరు పూజలు, ఉపవాసాలు చేయలేకపోయినా నీటిలో ఆరె ఆకులు వేసుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి
ఈ రోజంతా వీలైనన్ని సార్లు ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించండి. తప్పకుండా మీకు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. సమస్యల నుండి బయటపడతారు. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కనుక మీరు కూడా ఆశ్వయుజ మాసంలో వచ్చే పాపాంకుశ ఏకాదశి రోజు ఈ విధంగా 6 ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొంది ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.